అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయల అదనంగా చెల్లిస్తానని జగన్ ఇచ్చిన హామీ పరిష్కరించాలని కాకినాడ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ వద్ద అంగన్వాడీల ధర్నాలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని తన మద్దతు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలందరూ కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలాఖియాకి వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరువండి చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రారంభమై 7 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని, తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అంగన్వాడీ టీచర్కు 18,000, ఆయమ్మకు 13,500 చెల్లించాలని ఉత్తర్వులు విడుదల చేయడాన్ని స్వాగతించారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 4.5 ఏళ్లుగా అధిక ధరలతో సతమతమవుతున్న అంగన్వాడీలు కనీస వేతనాలు చెల్లించమంటే జగన్ ప్రభుత్వం నిరాకరిస్తుందని, కావున రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అంగన్వాడీలందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ సెంటర్ల అద్దెలు సైతం ఆయమ్మ, టీచర్ తమ జీతంలోంచి చెల్లిస్తూ పేదల పిల్లలకు పౌష్టికాహారం అందించే పనిని నిర్విరామంగా సాగిస్తున్నారని, జగన్ ప్రభుత్వం అద్దెలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెట్టి అంగన్వాడీ టీచర్ల చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో అంగన్వాడీలకు చెల్లించే కేంద్ర వాటాలో 1000 రూపాయలు పెంచుతానని ప్రకటించి 6 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి నేటికి చెల్లించలేదని, పైపెచ్చు ఐసీడీఎస్ బడ్జెట్ కేటాయింపులను కుదించి పేద పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాకి సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరద రాజా సాంచి, నరాల శివ, కృష్ణమోహన్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, కొత్తపల్లి మండల సిఐటియు కన్వీనర్ సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు తదితరులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి రమణమ్మ, ప్రాజెక్ట్ నాయకులు జ్యోతి, ధనలక్ష్మి, నీరస, తులసి, అమరావతి, వీరవేణి, వీరమణి, మేరీ సమాధానం, సుబ్బలక్ష్మి, చామంతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలని, సమ్మెలోకి దిగినటువంటి అంగన్వాడీలని పీకేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ? ఆయనే పీకేస్తారు. ఓకే, అంతే మరి. నువ్వు మమ్మల్ని పీకేస్తావంటే నిన్ను కూడా నువ్వు పీకే. అదే కదా సమాధానం. అదే కదా సమాధానం. ఓకే, అందువల్ల అంటే ఇప్పుడు అంగన్వాడీల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట తప్పడు, మడమ తెప్పడు అన్నవాడు ఇవాళ అంగన్వాడీల పట్ల మాట తప్పాడు. వాళ్ళ ముఖాన్ని ఫేస్ చేయలేక దొడ్డిదారిన అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. 2019లో అధికారంలోకి రాకముందు మీరందరూ మాకు ఓటేయండి, ఓటేస్తే మీ అందరికీ నేను న్యాయం చేస్తాను, అంగన్వాడీలకి తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని చెప్పిన మనిషి ఇవాళ తన మాటను నిలబెట్టుకోకుండా దొడ్డిదారిన అంగన్వాడీలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికి 4 సార్లు చర్చలు జరిగినాయి. పిలిచిన ప్రతి సందర్భంలోనే జీతాలు పెంచడం మినహా మిగతా అన్ని పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి 2019 ధరలు కనుక ఇవాళ కూడా ఉంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అన్ని ధరలు పెంచారు మీరే. పాలపేట దగ్గర నుంచి మొత్తం అన్ని ధరలు పెంచి ఇవాళ జీతాలు పెంచము అంటే ఇది కరెక్ట్ కాదు. చెత్త పన్ను వేసింది మీరు, ఇంటి పన్నులు పెంచింది మీరు. ఇవాళ పాల ప్యాకెట్ ధర నుంచి ప్రతిదీ పెరిగిపోయిన తర్వాత జీతాలు పెంచమని అడుగుతుంటే మేము పెంచలేమని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. చర్చలు మాకు సంతృప్తికరంగా జరగలేదు. మేము 12వ తారీఖు నుంచి
సమ్మె దిగాము. దపదపాలుగా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుండి, ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర నుంచి నిన్న 6వ రోజుకి, ఈరోజు 7వ రోజుకి చేరింది సమ్మె. నిన్న అనేక మంది అంగన్వాడీ సెంటర్ల నుంచి, ఏరియాల నుంచి లబ్ధిదారులు, తల్లులు, పిల్లలు, అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలు, తల్లులు వచ్చి మా సమ్మెకు మద్దతు పలికారు. అనేక మంది ఆ గోడు తల్లులు, బిడ్డలు కూడా విన్నవించుకున్నారు. ఈరోజు డివిజనల్ ప్రకారంగా ఆర్డీఓ ఆఫీసుల దగ్గర సామరస్యంగానే, మేము ప్రభుత్వ ఆస్తులు ఏమి ధ్వంసం చేయాలని కాదు ఆలోచన, సామరస్యంగానే మా మొరను విన్నవిస్తున్నాము. మేము ఆర్డీఓ ఆఫీసులు డివిజనల్ వారుగా ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ఈవేళ కాకినాడ డివిజన్ కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, పెద్దాపురం డివిజన్ పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము సామరస్యంగా సమ్మెను కొనసాగిస్తున్నాము. ఈ రోజుకి 7వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. ఎన్నికల ముందు ఇచ్చే హామీని తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు 2002 ఏప్రిల్ నాటి నుండి కూడా గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పినప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది, గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తుంది, తెలంగాణలో అమలు చేస్తున్నారు, కేరళలో అమలు చేస్తున్నారు. అయినా మరి ఇప్పుడు కూడా గ్రాడ్యుటీ అమలు చేయలేదు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. మరి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. మేము న్యాయమైన సమస్యలు అడుగుతుంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా సచివాలయ డిపార్ట్మెంట్లో వాలంటీర్ను ఉపయోగించి అంగన్వాడీ సెంటర్ల తాళాలు కూడా పగలగొట్టి ఈ రోజు నుండి వాళ్ళకి డ్యూటీలు వేసారంటే అంగన్వాడీ సెంటర్లో. మరి ప్రభుత్వానికి మరి ఇది ఏమని న్యాయం అనిపిస్తుందో మాకు తెలియదు. వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి, కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో 5 తరాలుగా నిర్వహిస్తున్న ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను మాట్లాడుతూ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు సంపూర్ణ సహాయ సహకారాలతో ఇంద్రపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల నిర్వహణకు గాను ఆలయ పాలక మండలి చైర్మన్ సూరంపూడి మాధవ నేతృత్వంలో భారీ ఏర్పాట్లను చేపట్టడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం 4 గంటల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. సుమారు 1,00,000కు పైగా భక్తులు తరలి రావడంతో ఈ ప్రాంతం రద్దీ నెలకొంది. షష్ఠి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. కాకినాడ రూరల్ పరిధిలోని ఇంద్రపాలెం పోలీసులు అదనపు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూయ ప్రభాకర్, కొత్తగల రాంబాబు, పట్నాల చంద్రరావు, కట్ట నాగశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి సంవత్సరంలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పించడం జరిగింది. అలాగే మరి కాకినాడ నుంచి వచ్చే భక్తులకి మరొక బ్రిడ్జ్ పాడైంది. మరి కన్నబాబు గారి యొక్క సౌజన్యంతో మరి ఇమీడియట్గా ఆ బ్రిడ్జిని నిర్మించడం అది వేళ చాలా ఉపయోగపడింది. ఎందుకంటే కాకినాడ నుంచి వచ్చే భక్తులకి వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడింది. మరి అలాగే అన్నదానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి సుమారుగా 25,000 మంది వరకు మరి భక్తులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు అవుతారని తెలియజేస్తున్నాం. ఇక్కడ విశేషం ఏమిటంటే గోదావరి నది ఎక్కడో మహారాష్ట్ర కనుమల్లో పుట్టి అంతిమంగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం. మరి ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక పురాతనమైన పుణ్యక్షేత్రం. మరి అనేక మంది జిల్లా నుంచి అనేక మంది భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటికే ఇంకా మరి క్యూ లైన్లు ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. వారందరూ కూడా దర్శించుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందారని తెలియజేస్తున్నాం. షష్ఠి మా తరతరాల నుంచి మా ఇంద్రపాలెంలో ఎంతో వైభవంగా జరుగుతుందండి. అలాగే ఇక్కడ మన ఇంద్రపాలెంలో ఒక 100 సంవత్సరాల బ్రిడ్జి కూడా ఇక్కడ శిథిలాస్థలంగా ఉంటే దాన్ని మా కురసాల కన్నబాబు గారు, మా సీని గారు చెప్పగానే మాకు కురసాల కన్నబాబు గారు బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. మన టౌన్ నుంచి వచ్చిన ప్రజలకి, చుట్టుపక్కల 7 గ్రామాల ప్రజలకి అది చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈరోజు భక్తులు కూడా చాలా విశేషంగా
సుమారు 60,000 50,000 వరకు జనాలు వచ్చారండి. భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజాము నుంచే 2 గంటల నుంచి అభిషేకాలు, స్వామివారికి అభిషేకాలు, అలాగే ఇప్పుడు లైన్లో చక్కగా జరుగుతున్నాయండి. ప్రజానీకానికి షష్ఠి శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 5 తరాల మట్టించి వెలిసి ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిన్న 17వ తారీఖుని కళ్యాణం వైభవంగా చేయటం జరిగింది. అదేవిధంగా ఈవేళ షష్ఠి. ఈ షష్ఠికి సుమారు ఒక 50,000 మంది జిల్లా అనుమూలన నుంచి కూడా రావటం జరిగింది. ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఈ స్వామివారి ఆశీస్సులు పూర్తిగా భక్తులందరికీ కలగాలని, అక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా కాలుబాట కింద బ్రిడ్జి ఏర్పాటు చేయటం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం బ్రిడ్జి కూడా ఓపెనింగ్ చేయటం జరిగింది. ఇదంతా కూడా, ఈ ఘనత అంతా కూడా మా కురసాల కన్నబాబు గారు, మా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులని చెప్పేసి చెప్పుకుంటూ 50 మంది ప్రజానీకం కూడా అన్న ఆరాధన తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కోరుచున్నాము. కాకినాడ సూర్యకళా మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహించనున్నట్లు, ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. కాంగ్రెస్ సేవాదళ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. సోమవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల నుంచి విరాళాల సేకరణలను నిర్వహిస్తున్నామని, ఈ విరాళానికి 138 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చంటూ చెప్పారు. 100 ఏళ్ల క్రితమే దళితులకు ఆలయ ప్రవేశం, ముస్లిం మైనార్టీలకు సంక్షేమానికి పార్టీ భారీ స్థాయిలో వారి అభివృద్ధి కోసం పనిచేసిందన్నారు. వచ్చే జనవరి 5 నుంచి 10వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తుందన్నారు. జనవరి 20వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్లి ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీ నిధులు, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా రైల్వే లైన్ వంటి సాధ్యమవుతాయని చెప్పారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా తయారవుతుందని, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్పు చేస్తున్నారని, జగనన్న మార్పు కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు న్యాయమైనవేనని, వారి పోరాటానికి పూర్తి మద్దతు కాంగ్రెస్ తరపున ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంగన్వాడీ సమస్యలపై కేబినెట్లో చర్చించారని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా వారు సమస్యలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. చేతగాని పాలన వల్ల రాష్ట్రాన్ని సీఎం జగన్ 10 లక్షల కోట్లు అప్పుల్లోకి ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకొని జగన్ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు తిరిగి రాష్ట్ర ప్రజలు హస్తం గుర్తు ఉన్న కాంగ్రెసే కావాలంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకొట్టి పాండురంగారావు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు, నాయకులు ఆకుల వెంకటరమణ, మట్టా ప్రసాద్, మల్లెపూడి రాంబాబు, తుమ్మల దొరబాబు, ఆకుల లలిత, దాట్ల గాంధీరాజు, ఉమ్మడి వెంకట్రావు, మారోతు శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాకినాడకు చెందిన ముస్లిం కుటుంబాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అంగన్వాడీ వ్యవస్థ. వేలాది మంది అంగన్వాడీ వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ గడిచినటువంటి 6-7 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం దమనకాండ, మహిళలను కూడా చూడకుండా పోలీసులతోటి కొట్టించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ముమ్మిడివరంలో నేను ఆగాను. సో ముమ్మిడివరంలో వాళ్ళందరూ కూడా టెంట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రధానమైనటువంటి 10 అంశాలతోటి అంగన్వాడీ వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులుగా,
బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా, ఒకడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో ప్రధానమైనటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఉంది, చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు. సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విచిత్రంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎక్కడో లేని విధంగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు చూసాం, ఆర్డీఓల ట్రాన్స్ఫర్ చూసాం, ఎమ్మెల్యేలు మంత్రుల ట్రాన్స్ఫర్ ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల నేను అధిక వర్షాలతో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్ళి రైతాంగాన్ని పరామర్శించడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెసే మంచిదండి, కాంగ్రెస్ పార్టీయే బాగా చేసింది. గడిచినటువంటి 2004 నుంచి 2014 వరకు ముస్లిం మైనార్టీకి రిజర్వేషన్ కానీ, దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, ట్రైబల్కి సంబంధించి ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ పేదవాడికి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కానీ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేక ఇన్ఎక్స్పీరియన్స్ తోటి అసలు మంత్రులు ఆయన కలిసేటువంటి పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు కలిసేటువంటి పరిస్థితి లేదు. చక్కమంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు నాకు తెలుసుండగా మన ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 3 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఆయన్ని 4.5 ఏళ్ళు ఎప్పుడు కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు. బీసీలలో సామాజిక స్పృహ, రాజకీయ చైతన్యం తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేసిన బీసీ కులాల ఆత్మీయ వన సమారాధన కార్యక్రమం విజయవంతమైందని బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు చొల్లంగి వేణుగోపాల్ అన్నారు. స్థానిక మెక్లరిన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 43 బీసీ కులాలకు చెందిన ప్రజలు ఈ వన సమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తిలో అత్యధిక శాతం కలిగి ఉన్న బీసీలను ప్రభుత్వ పాలకులు ఓటు బ్యాంకుగా గుర్తించడం తప్ప రాజ్యాధికారానికి మాత్రం దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇదే ఐక్యతతో బీసీలంతా ముందుకు సాగితే అగ్రవర్ణ రాజకీయాల ఆటలు కట్టించవచ్చునని, దానికి నాంది ఇక్కడి నుంచే పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, అనసూరి ప్రభాకర్, తోమల రమేష్, కరి గోపాలకృష్ణ, మల్లాడి రాజు, వనపర్తి బద్రి తదితరులు ప్రసంగించారు. ఈరోజు ఇది కేవలం బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం మాత్రమే కాదు. ఈరోజు వచ్చినటువంటి వారు జిల్లా నలుమూల నుంచి వచ్చారు. వారంతా కూడా చాలా కమిట్మెంట్తో మారుమూల గ్రామాల నుంచి కూడా వచ్చారు. మాకు చాలా తగ్గిపోయింది, సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అవడానికి మేము కూడా 1 మంత్ నుంచి శ్రమించాము. చాలామంది ఎన్నో ఆటంకాలు క్రియేట్ చేసి దీన్ని ఆపడానికి ఎన్నో శతవిధాలు ప్రయత్నించినా బేషరతుగా దీన్ని చాలా సక్సెస్ఫుల్గా జరిపించామని చెప్పి మేము చాలా ఆనందంతో తెలియజేస్తున్నాము. కాకుండా ఉన్నటువంటి ఒకే కాన్స్టిట్యున్సీ, అది కూడా మాకే కావాలి, 7 నియోజకవర్గాలు మాకే కావాలని చెప్పి అక్కడ అడగడం జరిగింది. ఈ అభ్యర్థులు ఎవరైతే వెళ్ళారో ప్రస్తుతం మా ప్రధాన టార్గెట్ ఏంటంటే ఈ 7గురిని ఓడించడమే మా ప్రధాన జయం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మా బీసీ సోదరులు ఎక్కడ నిలబడినా ఏ బీసీ అన్నా మా బీసీ అన్న నినాదంతో ముందుకెళ్ళి బీసీని పార్టీలకు అతీతంగా గెలిపించుకుని తీరుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున మరి పార్టీలకు అతీతంగా బీసీలో ఉన్నటువంటి కులాలన్నిటికీ అతీతంగా 48 బీసీ కులాల సమ్మేళనంతో ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో మరి బీసీల ఆత్మీయ వన భోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఏదో విధంగా
అడ్డగించాలని ఎన్ని కుయుక్తులు పడినప్పటికీ సుమారు ఈ రోజున 10,000 మందితో ఈ కార్యక్రమాన్ని, ఈ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇది మొదటి అడుగు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ కులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ విజయవంతం కావడం, మరి కొంతమంది అగ్ర కులాల, ఆధిపత్య కులాల గుండెల్లో రైలు పరిగెట్టడం ఈ రోజు నుండి మొదలయ్యిందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి గత 3 నెలలుగా శ్రమిస్తూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కాకినాడ జిల్లాకి సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన మా బీసీ సోదరిమణులకు ఈ మా ఐక్యవేదిక తరపున, అలాగే ఈవేళ చాలా సంతోషంగా మా బీసీ కులాలన్నీ కూడా ఈవేళ ఇక్కడ వన సమారాధన జరుపుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇది బీసీల యొక్క చైతన్య వేదిక. ఎందుకంటే అన్ని బీసీల్లో సామాజిక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి బీసీలందరిలో ఒక అవేర్నెస్, రాజకీయంగా మనందరం నడవాలంటే ఖచ్చితంగా అనేక మీటింగుల ద్వారా మనం నాలెడ్జ్ సేకరించుకోవాలి. ఎందుకంటే బీసీలందరూ కూడా గత పరిపాలనలో చూసాం, గత 75 సంవత్సరాలుగా బీసీలు ఎప్పుడు కూడా వెనకబడిపోతూనే ఉన్నారు. మరి రాజ్యాంగ దిశగా మనం అడుగులు వేయాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి వన సమారాధనలు కానీ ఇంకా అనేక మీటింగులన్నీ మనం పెట్టుకుని మనం అందరూ కూడా ఒక మంచి అడుగులు వేస్తే తప్పనిసరిగా రాజకీయ యోగం మన అందరికి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక మంది చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, రాని వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింకా ఎక్కువ మంది మనం మౌత్ టు మౌత్ మనం చెప్పుకోవాలి. బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎక్కడైతే మీటింగులు జరుగుతున్నాయో ఆ మీటింగులు ఎన్నట్లుగా వెళ్ళి మన యొక్క మద్దతు తెలియజేయాలని చెప్పేసి మనందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సుమారు 100 కుటుంబాల వారు నేలకుండీలపేటకు చెందిన వల్లభసిటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీకి రాజీనామా చేసి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తే అర్థమవుతుందని, రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వేస్తుంటే ఎమ్మెల్యేలపై వేటు వేయడం, గురివింద గింజ తన క్రింద ఉన్న నలుపు చూసుకోకుండా నా అందం చూడండి అన్నట్టుగా ఉందని, ప్రజల్లో జగన్పై వ్యతిరేకత ఉంటే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అంటూ ఎమ్మెల్యేల సీట్లు తప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, ప్రజాపాలన, అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో అందించే ప్రభుత్వం రాబోతుందని, దీనికి ప్రతి ఒక్కరూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, బొల్లంరెడ్డి రామకృష్ణ, అడబాల భాస్కర్ రావు, తెలగారెడ్డి వీరభద్రరావు, దాపర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో కొనసాగుతున్న అంగన్వాడీ ధర్నా. అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తానని జగన్ ఇచ్చిన హామీ పరిష్కరించాలని డిమాండ్. ఆర్డీఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీల ధర్నాలో పాల్గొని తన మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు. ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు. ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ నెల 29వ తేదీన కాకినాడ సూర్యకళా మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభకు ఏర్పాట్లు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కానున్నట్లు వెల్లడించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.